నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 ఏళ్ళు కూడా 9 సార్లు ఏదైతే కరెంట్ ఛార్జ్ పెంచారంటున్నారో అది అసత్యం, దాని మాట నమ్మకూడదు అంటూ సాక్షిలో ఈరోజు ఒక ఆర్టికల్ రావడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అనడం కూడా అసత్యమే అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదట అంటూ ఒక ఆర్టికల్ సార్. మరి ఏదైతే మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఒక ప్రగతి నివేదికను విడుదల చేశారో, ఈ విడుదల చేసిన దాంట్లో ఉన్నవన్నీ కూడా అసత్యాలే. మా హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామనడం కూడా అసత్యమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 20 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడింది, మేమే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఆ ఆర్టికల్లో ఉంది. మరి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు చెప్పింది వాస్తవమా, ఈరోజు సాక్షి ఆర్టికల్లో వచ్చింది వాస్తవమా, దేన్ని నమ్మాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2014-19 మధ్య, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన పూర్వరంగంలో పవర్ కన్జంప్షన్ బేస్డ్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ జరిగింది. హైదరాబాదు మహానగరం, పారిశ్రామికీకరణ, వీటి నేపథ్యంలో జనాభా తక్కువ ఉన్న తెలంగాణ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. జనాభా ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్కి తక్కువ కేటాయింపులు జరిగినాయి. పైగా విద్యుత్ కోతలతో రాష్ట్రం సతమతం అవుతూ ఉంది. ఇవి చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా దక్కినాయి. అక్కడి నుంచి ఆయన పాలన మొదలుపెట్టారు. అలా పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం పట్ల ఆయనకున్న అవగాహనతో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అమలుపరిచిన విద్యుత్ సంస్కరణలు దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచినాయి. ఆ రోజుల్లో ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పని నాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు చాలా విస్తృతంగా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. రైతులను అడ్డి విరుస్తున్నాడు, బిల్లులతో ప్రజలను అడ్డి విరుస్తున్నాడు, ప్రపంచ బ్యాంకు జీతగాడు, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఆ తర్వాత రోజుల్లో పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు మాకు అధికారం దక్కితే ఈ పవర్ టారిఫ్లు రోల్ బ్యాక్ చేస్తామని చెప్పని ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు. కానీ ఆ ప్రస్తావనే లేదు. అట్లా 2014 వరకు గడిచిన తర్వాత 2014లో డిస్కంలో నష్టాలు, డిమాండ్కి సరిపడా ఉత్పత్తి లేకపోవటం, ట్రాన్స్మిషన్ లాసెస్, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం. అక్కడి నుంచి పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు తిరిగేటప్పటికి కరెంటు కోతలను నివారించారు. అలాగే ఆయన ఆ టెన్యూర్ 2014-19 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాల. 2014 నుంచి 19 ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాల. కరెంటు మిగులు రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. కానీ 2014 నుంచి 19లో కూడా తీసుకున్నటువంటి ఈ విద్యుత్ సంబంధానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అనవసరపు నిర్ణయాలు అని చెప్పి ఈ రోజు ఆర్టికల్లో వచ్చింది సార్. అదే చెప్దాం. అటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్యకాలంలో రెన్యూబుల్ ఎనర్జీకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా ఆ రోజుల్లో కొత్తగా వస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ, పవన విద్యుత్తు, సోలార్ ఎనర్జీ, ఇవి కొత్తగా వస్తున్నాయి. వాటితో చేసుకున్న ఒప్పందాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఆ టెక్నాలజీ మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఇన్కమింగ్ కాల్ కూడా బిల్లు ఉండేది. కాల్ కాస్ట్ 14 రూపాయలు పడేది. ఇవాళ ఎంత నిమిషాన్ని అంటే నేను అనుకోవటం 300-400 పే చేస్తే ఒక నెల రోజుల పాటు అన్లిమిటెడ్ గా మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది ఇవాళ. అంటే ఇవాళ టెక్నాలజీ కొత్తగా అమల్లోకి వచ్చిన నాడుండే ధరలు, ఆ టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత డెఫినెట్ గా రేట్లు తగ్గిపోతాయి. ఇటువంటి నేపథ్యంలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు అప్పుడున్న ధరల ప్రకారం ఆయన అగ్రిమెంట్లు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో మాట్లాడిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రజల నెత్తిన విద్యుత్తు ధరల భారాన్ని మోపుతా ఉన్నాడు, నేను ఈ భారం మొత్తాన్ని ఇలా చేతులు పెట్టి ఈ భారం మొత్తాన్ని తగ్గించి వేస్తా అని చెప్పని చేతులు ఇట్లా బార్లా జాచాడు. సరే, నిజం నమ్మారు ప్రజలు. సరే, ఇంతటి అవకాశం, అధికారం దక్కింది కదా, ఇంతటి మెజార్టీ ప్రజలు కట్టబెట్టారు కదా, మాట నిలుపుకుంటాడేమోనని చెప్పని అటువంటి జగన్మోహన్ రెడ్డి అతని పాలనా హయాంలో వాస్తవంగా 11 సార్లు పెంచాలి టారిఫ్ ఆర్డర్లు మార్చాడు. మినిమం 50 యూనిట్ల వరకు మినిమం ఛార్జ్ ఉండేది, దాన్ని 30 యూనిట్లు కుదించాడు. అంటే మరి 50 యూనిట్లు వాడుకునేది ఎవరు? ఒక లైటు, ఒక ఫ్యాను. ఈ సామాన్య గృహస్థులకి 50 యూనిట్లు ఖర్చు అవుద్ది. వాళ్ళని 30 యూనిట్లు కుదించడం ద్వారా, ఇంకొక స్లాబ్ క్రియేట్ చేయడం ద్వారా ఈ సామాన్యులకి కూడా అధిక టారిఫ్ వర్తింపజేశాడు కదా. ఇలా ఏదో ఒక రూపంలో ప్రజల మీద భారం మోపుతా ట్రూ అప్ ఛార్జీల పేరిట 9 సార్లు పవర్ టారిఫ్లు పెంచాడు. ఆ పెంచిన ఇంపాక్ట్ ఎలా ఉందో నీకు ఒకసారి చెప్తా నేను. 2019లో అతను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఒక 50 యూనిట్లున్న ఇంటికి 101 రూపాయలు బిల్లు వచ్చేది. 2024 అతను దిగిపోయే నాటికి అదే 50 యూనిట్లు ఉన్న ఇంటికి 199 రూపాయలు రావటం మొదలైంది. అంటే 98 రూపాయలు
అతని 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రజల మీద భారం మోపబడింది. ఇది ఎంతో తెలుసా? 98% హైక్ సామాన్యుల మీద. ఇప్పుడు ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి ఏపీ ఈఆర్సీకి ఇచ్చిన ప్రతిపాదన 186 రూపాయలు. అంటే 199 రూపాయల నుంచి 13 రూపాయలు తగ్గటం జరుగుతుంది వాళ్ళ. ఇది -6% లెస్. నీ పాలనా హయాంలో పెరిగాయి. అతని వాళ్ళ అసత్యాలు అబోధ కల్పనలను రాస్తా ఉన్నాడు కదా. ప్రజలకు తెలుసు కదా 2019 నాడు వాళ్ళు ఎంత బిల్లు పే చేశారు, 2024 నాటికి ఎంత బిల్లు పే చేయాల్సి వచ్చింది అనేది. ఇక్కడ ఇంకా మిగిలిన కేటగిరీస్ కూడా ఉన్నాయి. 100 యూనిట్ల వరకు కన్జ్యూమ్ చేసే కుటుంబం వాళ్ళు 244 రూపాయలు 2019 నాటికి పే చేస్తే ఇతని పాలనా హయాం ముగిసే నాటికి 453 రూపాయలు పే చేశారు. అంటే 86% హైక్. ఇప్పుడు అదే కుటుంబం 428 రూపాయలు, అంటే 453 నుంచి 428 అంటే 25 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడు ఇది -5%. 200 యూనిట్లు 632 రూపాయలు 2019 నాటికి ఉండేది. ఇతని పాలనా హయాంలో 1123 రూపాయలు అయింది. 78% హైక్ అది. ఇప్పుడు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించింది 1173 రూపాయలు. అంటే ఇక్కడ కూడా 50 రూపాయలు తగ్గుతా ఉంది. -4% హైక్ అనమాట. అంటే మైనస్ డిప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ 300 యూనిట్లు 1573 రూపాయలు వచ్చేది అప్పుడు బిల్లు 19 నాటికి. ఇతని పాలనా హయాంలో అదే 2037 రూపాయలకి పెరిగింది. 29% హైక్ అది. ఇప్పుడు అదే 2037 1963 రూపాయలు అవుతుంది. -4%. సహజంగా మనం పెరుగుదలనే చూస్తాం. తగ్గుదల ఎలా సాధ్యపడింది? ఒకటి, కొనుగోలు ధరలు తగ్గటం. 52 పైసలు కొనుగోలు ధరలు తగ్గించారు. 5 రూపాయల 42 పైసలు ఉండే 2024 ప్రభుత్వం బాధ్యతలు చేపట్టానాడు. దాన్ని ఇప్పుడు 4 రూపాయల 90 పైసలకు తీసుకొచ్చారు. 52 పైసలు కొనుగోలు ధర తగ్గింది. ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించారు. ఇలా తగ్గించడమే కాకుండా ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొనుగోలు తగ్గిందో ధర, దాని ఇంపాక్ట్ జనరల్గా ట్రూ అప్ ఛార్జెస్ గురించి వినుంటాం మనం. ఈ ప్రభుత్వం ట్రూ డౌన్ 13 పైసల యూనిట్కి ధర తగ్గటంతో 1902 కోట్ల రూపాయలు వినియోగదారులకి సేవ్ అయినాయి. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి ట్రూ అప్ ఛార్జెస్ ఇవి 4,998 కోట్ల రూపాయలు, 4,498 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించింది ప్రజల మీద భారం మోపకుండా. వాస్తవంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023 సెప్టెంబర్ నెల, 2023 డిసెంబర్ నెల, ఆ 2 నెలల్లో 2 ట్రూ అప్ ఛార్జీ ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించినాయి డిస్కంలు. ఆ ప్రతిపాదనలు సమర్పిస్తే అప్పుడు ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు చాలా ఉపయోగపడ్డాడు. ఆయన ఏపీ ఈఆర్సీ చైర్మన్ గా నియమించారు. అలా నియమించిన నేపథ్యంలో ఆయన హయాంలో ఆయన ఎన్నికలు 2024 ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కి 4 నెలల ముందు ఈ ట్రూ అప్ ఛార్జీలు ఆమోదింపజేస్తే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది అని చెప్పని ఈయన రాజకీయపు స్వామి భక్తి ప్రదర్శించి, యాక్చువల్గా క్వాషీ జ్యుడిషియల్ పోస్ట్ అంటారు అది. అంటే ఒక రిటైర్డ్ న్యాయమూర్తుల్ని నియమిస్తారు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి, స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలాగానే వ్యవహరించి ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన ఈఆర్సీకి వచ్చిన ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదనలు ఆయన అప్పుడు అమలు చేయకుండా వాటిని వాయిదా వేసి ఎలక్షన్స్ అయిపోయినాక 2024 ఆగస్టు చివరికి ఆయన టెన్యూర్ అయిపోతుంది, అప్పుడు ఆమోదించాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చాలి అని చెప్పని ఈ ప్రభుత్వానికి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది అని నిందల మోపాలి అని చెప్పని దాని ఇంపాక్ట్ 2 ట్రూ అప్ ప్రతిపాదనలు వచ్చినాయి. అవి 24 నెలలు 2026కి ముగిసిపోతాయి, 26 ఎండింగ్కి. వాటిని అంటే ట్రూ అప్ ఈయన ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ముందుండే ఆప్షన్స్ 2. అయితే ప్రభుత్వం తాను చెల్లించాలి లేదా ప్రజల దగ్గర వసూలు చేయాలి. 11-12 వేల కోట్ల రూపాయలు. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టి ఒక ఆర్థిక విధ్వంసం వారసత్వంగా దక్కిన ప్రభుత్వం తాను 11-12 వేల కోట్ల రూపాయలు చెల్లించగలిగే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపాన్ని భారంగా ప్రజల మీద మోపాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాం నాటి పెంపుదల అది. దానికి జగన్మోహన్ రెడ్డి 2024 డిసెంబర్లో విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు అని చెప్పని మొదలుపెట్టాడు. అంటే కనీసం ప్రజలకేం తెలియదులే అని చెప్పని అనుకొని అదే సందర్భంలో ప్రభుత్వం ఇంకొక 4,498 కోట్లు తన భారాన్ని మోస్తూ ఒక వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు, ఇన్ఫాక్ట్ ఇంకా విద్యుత్ ఛార్జీలు రోల్ బ్యాక్ చేస్తాం, తగ్గిస్తామని చెప్పని. దాంట్లో భాగంగానే ఇవాళ ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం 52 పైసలు సేవ్ చేశారు. దీన్ని రూపాయి పావల స్థాయికి తగ్గించాలని, అంటే రూపాయి పావల కొనుగోలు ధరలో
కనీసం రూపాయి పావులా తగ్గించాలి అని చెప్పని డైరెక్ట్గా దాని ఇంపాక్టు ప్రజలకి లబ్ధి చేకూరుద్ది. ఆ ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎంఎస్ఎంఈలు అలాగే బిజినెస్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళకి ₹12.25 ధర ఉండేది. దాన్ని ఈ ప్రభుత్వం ₹9 స్థాయికి తగ్గించింది. అంటే కమర్షియల్ యూసేజ్కి కూడా మీకు చెప్తాను, అది కూడా లెక్క. సుమారుగా బిజినెస్ హౌసెస్ ఎంఎస్ఎంఈలకి ₹12.25 జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వసూలు చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో ₹9.95, అంటే ₹2.30 కమర్షియల్ ధరలో కూడా తగ్గించడం జరిగింది. ఎలా తగ్గించగలిగారు? ఇవాళ మెరుగైన పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా, సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా, ప్రజల కోణంలో ఆలోచించడం ద్వారా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో పీక్ అవర్లో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసే క్రమంలో ఇష్టారీతిన వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలకు కొన్నారు. ఇది ఈనాడు జగన్మోహన్ రెడ్డికి పరిమితం కాల. వీళ్ళ నాయన కూడా 2004 ఎన్నికలకు ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలతోటి సమర్థవంతంగా విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దితే ఆయన ఉచిత విద్యుత్ వాగ్దానం చేసి, సరే వాగ్దానం చేసావు, రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చావు, ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని విద్యుత్ సంస్థలకి చెల్లింపులు చేయాలి కదా, ప్రభుత్వ హామీ కదా అది. ప్రభుత్వ హామీ అమలుపరిచినప్పుడు ఆ కరెంటు ప్రభుత్వం వినియోగించుకున్నప్పుడు విద్యుత్ సంస్థలకు చెల్లింపులు చేయకుండా ఆయన ఆకస్మిక మరణం పొందే నాటికి విద్యుత్ సంస్థలకు ఆయన పెట్టిన బకాయిలు ₹34,000 కోట్ల. ఆయన ఎన్నికలకు ముందు చేసిన తన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి ఆయన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ పరంగా ₹34,000 కోట్ల బకాయిలు పెడితే, ఆయన తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి మొట్టమొదటిగా ట్రూ అప్ అనే పదాన్ని పరిచయం చేసి నడ్డి విరిచి ఆ ₹34,000 కోట్ల ప్రజల నుంచి వసూలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన హయాంలో అమలు చేయబడ్డవి 9 సార్లు టారిఫ్ పెంపుదల, అలాగే ఆయన బకాయి పెట్టినవి 2 ప్రపోజల్స్. అంటే వాస్తవంగా ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీఈఆర్సీ ద్వారా ఆమోదించబడిన 2 ప్రపోజల్స్ కూడా లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 11 సార్లు ఛార్జీలు పెంచినట్టుగా లెక్కేసుకోవాలి. మరి 2014-19 మధ్య ఒక్కసారి కూడా పెంపుదల చేయలేదు. ఇవాళ 2024-26 ఈ 2 సంవత్సరాల పాలనా హయాంలో కూడా ఈ ప్రభుత్వ పరంగా ఒకసారి కూడా పెంపుదల చేయలే. జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కిన పెంపుదల తప్పితే. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మరి వాళ్ళ 13 పైసలు తగ్గించారు. ఈ 26-27లో ఇంకొక 13 పైసలు తగ్గిస్తామని చెప్పని ప్రతిపాదించారు. ఎలా సాధ్యపడింది అని అంటే పాలనా సామర్థ్యం, అనుభవం, ఎలా విద్యుత్ వ్యవస్థను నిర్వహణ చేయాలనేది పరిజ్ఞానం, ఇవన్నీ మెండుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన పాలనా హయాంలో ప్రజలకి నాడు నేడు అంతరాయాలు లేని నాణ్యమైన కరెంటు. వీళ్ళ నాయన హయాంలో ఆ ట్రాన్స్మిషన్లో తలెత్తే ఫ్లక్చుయేషన్స్ ఇంపాక్టు ఇళ్లల్లో సామాన్లు తగలబడిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలిపోతుండేవి. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఎవరిళ్లలో కూడా పవర్ ఫ్లక్చుయేషన్స్ లేవు, అన్ఇంటరప్టెడ్ పవర్ అందుతూ ఉంది. కాబట్టే ప్రభుత్వం సగర్వంగా నీ పాలనా హయాం నుంచి మాకు దక్కిన వారసత్వాన్ని అధిగమించి మేము సాధించిన పురోగతి ఇది అని చెప్పని గడిచిన 2 సంవత్సరాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పురోగతి గురించి బహిరంగంగా ప్రభుత్వం అధికారిక గణాంకాలతో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు. ప్రభుత్వం ఏమి దాగుడు మూతలాటలు ఆడట్లా, నీ నుంచి వారసత్వంగా ఏం దక్కింది, నీ పాలనా హయాంలో నువ్వెంత పవర్ ఉత్పత్తి చేసావు, ఏ ధర నిర్ణయించావు, నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికున్న స్థాపక కెపాసిటీ ఎంత, ఇవన్నీ నీకు ముందు గణాంకాలు మెన్షన్ చేసింది, నీ పాలనా హయాం నాటి గణాంకాలు మెన్షన్ చేసింది, ఇవాల్టివి కూడా మెన్షన్ చేస్తుంది. ఇవి మెన్షన్ చేసే ధైర్యం ప్రదర్శించగలుగుతున్నారు అని అంటే అది ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. వీటికి నువ్వు వక్రభాష్యాలు చెప్పి నీ సాక్షిలో నువ్వు ప్రజలను తప్పుదో పట్టించే తప్పుడు కథనాలు రాయించిన మాత్రాన ఇవాళ గృహస్థులుగా, వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా ప్రజలకి అందుతున్న కరెంటు ధరలు, కరెంటు నాణ్యత గురించి అనుభవపూర్వకంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నప్పుడు నీ అసత్య ప్రచారాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.